తెలంగాణ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం సిరిపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని చేతిలో ఉన్నది కేవలం 3 ఎకరాల పొలం మాత్రమే. ప్రతి సంవత్సరం వానలు తక్కువగా పడటంతో పంట నష్టపోతుండేది. అయినా రామయ్య ఆశను వదలకుండా తన పొలం మీద ప్రేమను తగ్గించలేదు. ఒకసారి గ్రామానికి వ్యవసాయ అధికారి వచ్చారు. ఆయన్ను కలిసిన రామయ్య కొత్త రకాల విత్తనాల గురించి, మెరుగైన సాగు విధానాల గురించి తెలుసుకున్నాడు. మట్టిని పరీక్షించుకుని తన భూమికి అనువైన పంటలు ఎంచుకున్నాడు. మిల్లెట్, మొక్కజొన్న, పప్పుదినుసులు. అతను డ్రిప్ ఇరిగేషన్ పెట్టించుకున్నాడు. పురాతన విధానాలకి బదులుగా అవి నీటిని ఆదా చేస్తూ పంటలకి సరిపడా నీరు అందించాయి. 2 సంవత్సరాల్లోనే రామయ్య అనుకున్నదానికంటే ఎక్కువ దిగుబడి పొందాడు. ఇప్పుడు అతను తన గ్రామంలోని రైతులకు సలహాలు ఇస్తాడు. తన పొలాన్ని డెమో ఫార్మ్గా మార్చి ఇతర రైతులకు నూతన పద్ధతులు చూపిస్తున్నాడు.